టీడీపీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో వెనుతిరిగారు పోలీసులు. అసలు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు సీఎం రమేష్. ఆ తనిఖీల సమయంలో సీఎం రమేష్ ఇంట్లోనే ఉన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు. అయితే ఉన్నతాధికారుల పర్మిషన్ తోనే ఈ రకమైనటువంటి సెర్చింగ్ చేస్తున్నట్టుగా పోలీసు అధికారులు చెప్పారు. కడప జిల్లా పోట్లదుర్తిలో ఉన్నటువంటి తన నివాసంలో ఇప్పటివరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. దాదాపుగా 4 బృందాలతో సుమారు 30 మంది పోలీసులు విస్తృతంగా సీఎం రమేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ తనిఖీల సమయంలో సీఎం రమేష్ ఇంట్లోనే ఉన్నారు. అసలు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని అక్కడికి వచ్చినటువంటి పోలీసులను సీఎం రమేష్ ప్రశ్నించారు. అయితే ఎస్పీ ఆదేశాల మేరకే మేము తనిఖీలు చేస్తున్నామంటూ పోలీసులు జవాబిచ్చారు ఆయన ప్రశ్నకు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శ్రీకాంత్. థ్యాంక్ యూ నల్లి. పొద్దున్నే తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు మామూలు తనిఖీల్లో భాగంగా కూడా పుట్లదుర్తిలో కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు సీఎం రమేష్ ఇంటి మీద కూడా తనిఖీలు కార్డన్ సెర్చ్ లో భాగంగా సీఎం రమేష్ ఇంటి వద్ద కూడా తనిఖీలు చేయమని చెప్పేసి ఆదేశాలు అందాయని చెప్పేసి పోలీసులు చెప్పాను. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీఎం రమేష్ ఇంటి వద్దకు చేరుకొని అక్కడ ఇంట్లో తనిఖీలు చేయాలని చెప్పేసి ప్రయత్నించగా సీఎం రమేష్ ఎందుకు మాపై ఇలాంటి దాడులు చేస్తున్నారు, మన పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి మీద మా ఇంటి మీద ఇలా దాడులు చేసి భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి చూస్తున్నారు, మీ దగ్గర ఏదైనా సెర్చ్ వారెంట్ ఉంటే లోపలికి వెళ్ళి తనిఖీలు చేయండి, లేకపోతే లేదని కూడా కరాఖండిగా పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొద్దిగా స్వల్పంగా వాగ్వాదం కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే సీఎం రమేష్ ప్రతి సెర్చ్ వారెంట్ లేకుండా మా ఇంటి దగ్గరకు వచ్చి ఎలా చెక్ చేస్తారని చెప్పి కూడా పోలీసులు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే పోలీసులు కూడా మామూలు తనిఖీల్లో భాగంగానే అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో కూడా చర్చ చేయడం జరిగింది. వేరే విధంగా ఏం లేదు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇలాంటి దాడులు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అక్కడ ఏమీ దొరకకపోవడంతో కూడా అక్కడ నుంచి వాళ్ళు వెనుదిరిగినట్లు తెలుస్తుంది. నల్లి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. టీడీపీ నేత మాజీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దాదాపుగా 4 బృందాలతో 30 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి సీఎం రమేష్ సెర్చ్ వారెంట్ లేకుండా ఏ విధంగా తనిఖీలు చేస్తారని పోలీసులు ప్రశ్నించారు. కాకపోతే ఎస్పీ ఆదేశాల మేరకే ఈ విధంగా చేస్తున్నామంటూ పోలీసులు ఆయనకు జవాబిచ్చారు. టీడీపీ నేత మాజీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 30 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 4 బృందాలుగా ఏర్పడి ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తూ ఉన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేసేందుకు అనుమతించను అంటూ కూడా సీఎం రమేష్ వారితో వాగ్వాదానికి దిగినట్టుగా సమాచారం అందుతుంది. అయినప్పటికీ కూడా పోలీసు అధికారులు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ విధంగా చేస్తున్నామంటూ కూడా ఆయనకు జవాబు ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు వెనుతిరిగినట్టుగా సమాచారం అందుతోంది. కావాలనే టీడీపీ నేతలపై కుట్ర పన్ని ఈ రకమైనటువంటి తనిఖీలకు పాల్పడుతున్నారంటూ కూడా సీఎం రమేష్ వాపోతున్నారు.